దయచేసి అర్హులైన వాళ్ళందరికీ ఇయ్యండ్రి. ఎందుకంటే మొన్నొక ఆయన ఊరేసుకున్నాడు గట్కేసరి దగ్గర, అంతకుముందుకు ఒక ఆయన ఊరేసుకున్నాడు. ఇటువంటి పరిస్థితులు రాకుండ్రి. చాలామంది అంటారు రాకపోతే ఏమవుతుందిలే, ఒకరికో ప్రభుత్వం అన్నాక ఇంత పెద్ద ప్రభుత్వాల మిస్టేకులు కావా అంటారు. నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు, నువ్వు చేసే ఒక చిన్న తప్పిదమైన సైను, నువ్వు చేసే ఒక చిన్న తప్పుడు మంజూరు ఇల్లుని చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఒక వ్యక్తి ప్రాణం పోతుంది. ఆ వ్యక్తి మీద తన భార్య ఆధారపడుతుంది, తన పిల్లలు ఆధారపడి ఉంటారు, ఎన్నో కలలు కానీ ఉంటారు కదా. ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఎన్నో ఆశపడి ఉంటాడు కదా, బిడ్డలను ఇట్లా చూసుకోవాలి, కొడుకులను ఇట్లా చూసుకోవాలి, పెద్ద అయినాక వాళ్ళని ఒక స్థాయిలో చూడాలని. చెప్పుండ్రు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక ఇల్లు రాకనో, ఒక భూమి రాకనో, ఒక న్యాయం జరగకనో, లేకపోతే ఒకటి దగ్గర అన్యాయం జరగో, ఒక పేదోడు చచ్చిపోయినానగా చూస్తాం. కానీ ఒక ఎమ్మెల్యే ఊరేసుకున్నాను ముచ్చట మనం వింటామా? ఒక ఎమ్మెల్యే ఊరేసుకున్నాను ముచ్చట మనం వింటామా? ఒక ఎంపీ పురుగుల మంది ఆగినానంగా మనం చూస్తామా? ఏదో వీళ్ళే తప్పదాగి ఎన్నో కారు డ్రైవింగ్ కారణం చచ్చిపోవాలా, లేకపోతే ఆరోగ్యం క్షీణించి ఎట్లనో చచ్చిపోవాలి తప్ప ఎప్పుడు కూడా వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడరు. నువ్వు ఈ దేశం మొత్తంలో ఎక్కడైనా ఆత్మహత్య చూడు, ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడిదే ఉంటుంది. లేకపోతే అడపదడప చిన్న చిన్న లీడర్లు ఎవరైనా ఉంటే వాళ్ళదే ఉంటుంది, ఏ ఎంపీటీసీలో జెడ్పీటీసీలో. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళ ప్రెజరో, లేకపోతే అవతలు ఉన్నాడు బెదిరియడమో ఇటువంటివి జరుగుతాయి. బట్ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నాడు, ఏమాత్రం కూడా ఫరక్ పడదు. అసలు పరిస్థితి ఉంటుంది. జనాలు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఓట్లేసే ముందు ఎసోంటానికి ఎన్నుకుంటున్నామని. ఎందుకంటే ఓట్లు వేసుకునేంత వరకు ముడ్లు గడగని కూడా రెడీ అవుతారు వీళ్ళు. ఓట్లు వేసుకునే ముందు వచ్చి పిల్లల ముడ్లు కడుక్కొని స్టంట్లు చేస్తారు, తెలుసు కదా. ఆ రోత అంటినా కూడా ఏం కాదు, అప్పుడు అది కమ్మగా ఉంటుంది అనమాట, పరమాన్నం లెక్క. తీరా గెలిచి సీట్లకు ఎక్కిన తర్వాత కాలు కింద దుమ్ము లెక్క చూస్తారు ఒక్కొక్క జనాలను. ఎందుకంటే ఇప్పుడు నలుగురికి ఏదో ఇల్లు ఇచ్చి మనం ఇంత పెద్దగా మనదే పత్రిక అని ఇంత పోస్టర్ వేసుకుంటే సరిపోదు కదా. రాణోల లిస్టు 100 ఉన్నారు, రాణోల లిస్టు వేల సంఖ్యలో ఉన్నది. వాళ్ళందరూ గోడను ఎవ్వడు అనిపించుకోడు, వాళ్ళందరూ బాధను ఎవ్వడు పట్టించుకోడు.